తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ధనుర్మాసం వచ్చేస్తోంది. ఎప్పటి నుంచి ప్రారంభం? ధనుర్మాస వ్రతాలు అనేవి అసలు ఎలా ఆచరిస్తారు? ఆండాళ్ళ అమ్మవారి గురించి చాలా విశేషంగా చెబుతారు. మరి ఆండాళ్ళ అమ్మవారు చెప్పినటువంటి ఈ పాశురాలు ఎవరెవరు పఠించాలి? తిరుప్పావై ఎందుకంత విశేషం? ఇలా ఎన్నో సందేహాలు మనకు ఉంటాయండి. అలాగే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, నియమాలు ఎలా ఉంటాయి, విశేషంగా ఎవరెవరు ఆచరించాలి, ఎటువంటి ఫలితాన్ని మనం పొందుతాం, ఈ వివరాలు ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. వివరించేందుకు మనందరికీ ఎంతో సుపరిచితులు, తిరుప్పావై కోకిలగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోకిల మంజుశ్రీ గారు. మరి వారితో మాట్లాడి ధనుర్మాస విశేషాలు, అలాగే ఆండాళ్ళ అమ్మవారి వైభవం గురించి తెలుసుకుందాం. అయితే వారు ప్రస్తుతం యుఎస్ఏలో ఉన్నారు. అయినా కూడా గోదా అమ్మవారి వైభవం చెప్పేందుకు ముందుకొచ్చారు. వారిని సంప్రదించగానే అంగీకరించారు. ఖచ్చితంగా మనం చేద్దాము వీడియోస్, ముందుగా అమ్మవారి గురించి చెప్దామని చెప్పి అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ఆలస్యం చేయకుండా కోకిల గారితో మాట్లాడేద్దాం. అమ్మ నమస్కారం. జై శ్రీకృష్ణ గీతాంజలి గారు. జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా అండి. ఇంకా ధనుర్మాసం వచ్చేస్తుంది. తిరుప్పావి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, అలాగే తప్పులు కరెక్షన్స్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, అలాగే ఎలా చేయాలి వ్రతము అనేటటువంటి వాళ్ళు, ఈ ధర్మ సందేహాలు, ఈ రకమైన వాతావరణంతో తిరుప్పావి ప్రవేశిస్తూ ఉండే ముందే చాలా టెంప్టింగ్ గా, చాలా ఉత్సాహంగా, దానికి ఒక అవతారిక లాగా ఉంటుంది అన్నమాట ఈ రోజులన్నీ కూడా. నిజం అదైతే. కానీ ధన్యులు మీరు నిజంగా. అంటే తిరుప్పావై అనగానే గుర్తొచ్చేది ఖచ్చితంగా మీ పేరే, తిరుప్పావై కోకిల అంటూ చెప్పటం. అలాగే ముందుగా అసలు మీరు చెప్పే విధానం ఎంతమంది నేర్చుకున్నారోనమ్మా, అది అతిశయోక్తి కాదు నా మాటల్లో. చాలామంది ఎలా పలకాలి, అసలు ఏ పదానికి ఎటువంటి అర్థం ఉంటుంది, గోదా అమ్మవారు అసలు ఏం చెబుతున్నారు, ఆమె ఇచ్చేటువంటి సందేశం ఏంటి, కృష్ణుల్లో ఎలా ఐక్యం అవ్వాలి, కృష్ణతత్వాన్ని ఎలా మనం చూడాలి, స్వామి మన నుంచి ఏం కోరుకుంటారు అనేది మీ మాటల్లో ఇంకా విపులంగా, భాష రాకపోయినా మేమందరం తెలుసుకోగలిగామంటే కేవలం అది మీ వల్లేనమ్మా. మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విషయంలో. చాలా సంతోషం. మీరు చాలా దూర ప్రాంతంలో ఉన్నారు, అయినా కూడా అమ్మవారి దయ వల్ల మాకు అందుబాటులోకి వచ్చారు, మీరు అంగీకరించారు. ఇలా లైవ్ కాల్లో మనం జాయిన్ అవుతూ ఉన్నాము. అయితే చాలా విషయాలు అడగాలనుకుంటున్నాను ధనుర్మాసానికి సంబంధించి. ముందుగా నా ప్రశ్న, అసలు ధనుర్మాసం అంటే ఏంటి, అలాగే ఈ మాసంలో మనం పఠించేటువంటి ఈ తిరుప్పావై అంటే అర్థం ఏంటి, ఎప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది, ఈ విశేషాలు తెలియచేయండి. మార్గశీర్ష మాసంలో పౌర్ణమి నుండి మనం ధనుర్మాస వ్రతాన్ని చేసుకుంటాం. అంటే ధనుస్సంక్రమణం జరిగేటటువంటి సమయం కాబట్టి దీన్ని ధనుర్మాసము అని మనం పిలుస్తున్నాం. అలాగే మాసాలు ఇన్నున్నా కూడా, 12 మాసాలు ఉన్నా కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం, నేనే మార్గశీర్షాన్ని. ఇలా ప్రతి దానిలో శ్రేష్టమైనటువంటి దానిని నేనే అని ఏదైతే పరమాత్మ చెప్తాడో, అలాగే మార్గశీర్ష మాసాన్ని సాక్షాత్తుగా నేనే అని అన్నాడనమాట. సో ఆండాళ్ తల్లి ఎప్పుడైతే తన చెలికత్తెలతో, స్నేహితులతో కలిపేసి ఈ వ్రతం చేసుకుందామో, కాత్యాయని వ్రతం అని పెరియాళ్ళ అంటే విష్ణు చిత్తుల వారు తన తండ్రి గారు చెప్తారనమాట. నాన్నగారు, భగవంతుని చేరాలంటే ఎలాగండి, ఆయన్ని భర్తగా పొందాలంటే, ఆయనతోటే ఎప్పటికీ ఉండిపోవాలంటే నేనేం చేయాలండి అని నాన్నగారిని అడుగుతుంది. సో అప్పుడు విష్ణు చిత్తుల వారు, అమ్మ ఆనాడు గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని చేశారు, మళ్ళీ తిరిగి నువ్వు అదే చెయ్యి, వాళ్ళు బాట వేశారు, చూపించారు, సక్సెస్ అయ్యారు, నువ్వు కూడా అదే చెయ్యి తల్లి అని చెప్తారు. అప్పుడు తాను మిగిలినటువంటి స్నేహితులందరినీ కూడా కలుపుకుంటూ పదండి పోదాం వ్రతం చేద్దాం స్వామి దగ్గరికి, స్వామిని పొందడానికి అంటూ ఒక చక్కటి యవ్వనంలో ఉన్నటువంటి ఒక బాలిక, గుణంలో పరిపూర్ణురాలు, జ్ఞానంలో పరిపూర్ణురాలు, భక్తిలో పరిపూర్ణురాలు, అలాగే ఒక అమాయకత్వం. భక్తికి కావాల్సిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ అమాయకత్వం అండి. ఏంటి అమాయకత్వం అంటే, ఆ మనస వాచ కర్మణ ఆ స్వామి యొక్క రూపాన్ని, గుణాలని కూడా నిరంతరం కూడా భావించటం, అందులో మమేకమైపోవటం, అటువంటి ఒక అమాయకత్వం కావాలి. ఇలా చేస్తే అంటే ఎక్కువ శాస్త్రజ్ఞానం కంటే, లేకపోతే ఇంకేదో ఎక్కువ తెలివితేటల కంటే కూడా స్వామిని కల్లా కపటం లేకుండా ప్రేమించగలగటం అనేటటువంటిది ఎప్పుడైతే ఆ గుణం మనలో ఉంటుందో, భక్తి దానంతటా అదే
బాగా ఉంటుందన్నమాట. అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఆండాళ్ తల్లి తాను అనుభవించి ఆనందాన్ని, స్వామిని చేరటాన్ని, మన లోకంలో ఉండే మనందరికీ కూడా మీరు కూడా రాండిరా, ఎందుకు అలా పాడు చేసుకుంటున్నారు సమయాన్ని, ఎందుకు అన్ని కష్టాలు పడుతున్నారు, అసలు అవసరం లేదు, చాలా సులభం భగవంతుడు దొరకడం అని అంటూ, ఇంగు ఇప్పెరుసురైపార్ ఈరిరండు మాల్వరై తోళ్ సెంగం తిరుముగట్టు తిరుమాలాల్ అని అంటూ 30 తప్పామే 30 పాసురాలు ఎవరైతే క్రమం తప్పకుండా 30 రోజులు దీన్ని పాటిస్తారో, సేవిస్తారో, నేనెలా పొందానో అదే ఫలితం మీరందరూ కూడా పొందుతారు అని చెప్పింది. అది తల్లి అంటే కదండి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం ఎంత పొందామో అంతా కూడా బిడ్డలు పొందాలి అని అనుకుంటారు. ఇంకా ఎక్కువగా దానికోసం శ్రమిస్తూ ఉంటారు బిడ్డలు, ఇంకా అదంతా పొందాలి అని. మనకున్న నాలెడ్జ్ పిల్లలకు ఉండాలి, మనకున్న సంపద పిల్లలకు ఉండాలి, ఇంకా అంతకంటే ఎక్కువ కావాలి. సో ఇంతవరకైతే కావాలి, ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటాం కదా. అలాగే ఆవిడ తల్లి, మనందరం బిడ్డలం కాబట్టి మనం ఉద్ధరింపబడడానికి, ఆనందంగా ఈ లోకంలో ఉండడానికి, పరలోకంలో కూడా ఉండడానికి కావలసినటువంటి మార్గాలన్నింటినీ కూడా ఈ తిరుప్పావేలో చెప్పి, మీరందరి 30 రోజులు చాలండి, 30 రోజులు పాడండి చాలు, ఇంకేం అక్కర్లేదు, దీని అర్థం తెలుసుకోండి, దీన్ని పాడండి, ఇది నా ప్రామిస్ అని అంటూ చెప్పింది ఆండాళ్ తల్లి. అందుకని మనందరం కూడా ఈ మార్గశీర్ష మాసం స్వామికి ఇష్టం, అమ్మకి ఇష్టం కాబట్టి ఈ మాసాన్ని మనం అత్యంత శ్రేష్టంగా మనం అనుసరిస్తుంటాం. అమ్మా, ఇప్పుడు మీరు మాటల్లో చెప్పారు అమ్మవారి గురించి, ఆండాళ్ళ అమ్మవారు అన్నారు. అంటే ఇక్కడ ఎవరు అసలు ఆండాళ్ళ అమ్మవారు? లక్ష్మీ అమ్మవారు తెలుసు, మరి ఆండాళ్ళ అమ్మవారు అంటే ఎవరు? ఆవిడ ఎలా ఉద్భవమా, లేకపోతే ఆవిడ ఎలా జన్మించారు, ఆవిడ పుట్టుకకు అసలు కారణం ఏంటి, ఏం నేర్చుకోవాలి వారి నుంచి అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న. ఎక్కువగా కొద్దిగా మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే ఇంకా నార్త్ కి వెళ్ళిన కొద్దీ కూడా మనకి తక్కువ పరిచయం కంపారిటివ్లీ లక్ష్మీ అమ్మవారి కంటే కూడా. శ్రీవిల్లిపుత్తూర్ అని తమిళనాడులో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. మధుర మీనాక్షి అమ్మవారు బాగా ప్రసిద్ధి, అక్కడికి బాగా దగ్గరలో, అంటే ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీవిల్లిపుత్తూర్. అక్కడ విష్ణు చిత్తుల వారు అనేటటువంటి ఒక సద్బ్రాహ్మణులు, ఆయన ఏమీ లేదు, తోటలు పెంచటం, తులసి తోటలు, పూల తోటలు పెంచటం, పాదులు తవ్వటం, నీళ్లు పెట్టటం, చక్కగా పూలు సేకరించటం, వాటన్నింటినీ కూడా మాలగా చేయటం. అక్కడ ఉండేటటువంటి వటపత్ర సాయి పెరుమాళ్ళు అంటారు, శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి పెరుమాళ్ పేరు. ఆ వటపత్ర సాయి పెరుమాళ్ళకి ఆ మాలల్ని సమర్పించటం. మళ్ళీ తెల్లారి ఇదే పని, రోజు మొత్తం తోట పని, మాలలు కట్టటం, స్వామి వారికి సమర్పించటం. పరమ భక్తులు తను ఏమైపోయినా పర్వాలేదు, స్వామి బాగుండాలి అని కోరుకునేటటువంటి మహనీయులు. వారే చెప్పింది, పల్లాండ్ పల్లాండ్ పల్లాయిరతాండ్ పల కోటి 100,000 మల్లాండ తిండోల్ మణివಣ್ణ. మనం ఏ శ్రీ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా ఈ పాసురము అంటే తమిళంలో ఉంటే పాసురము అంటాం, సంస్కృతంలో ఉంటే శ్లోకము అంటాం, తెలుగులో ఉంటే పద్యము అంటాం. కనుక తమిళంలో ఉంటుంది కాబట్టి ఇది పాసురము అని అంటారు. సో ఈ పాసురాన్ని మనం తిరుమలలో మన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా హారతి ఇచ్చేటప్పుడు ఇదే సేవిస్తారు. అంటే భగవంతుడు బాగుండాలి అంటారు. భగవంతుడు బాగుండడం ఏంటి, మనం కదా బాగుండాలి అని అనుకుంటాం మనబోటి వాళ్ళం. స్వామి దగ్గరికి వెళ్తే ఏం ప్రార్థిస్తాం? నేను బాగుండాలి స్వామి, నేను హాయిగా చల్లగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, మేము బాగా సంపాదించుకోవాలి, మనం ఇలా మాట్లాడుతుంటాం. కానీ పెరియాళ్ళ వాళ్ళు ఏమంటారు, అయ్యో స్వామి నువ్వు రామాకయ్యా, నువ్వెందుకు మాకు కనిపిస్తావు, వెనక్కి వెళ్ళిపో, మా కళ్ళు మంచివి కావు, మా ఆలోచనలు మంచివి కావు, అసలు ఎంత సంతోషంగా ఉండాలి స్వామి, నువ్వేంటి స్వామి దేవతల కోసం యుద్ధాలు చేస్తావు, నువ్వెందుకు స్వామి పొట్టిగా వామనుల్లాగా అయిపోతావు, నువ్వేంటి స్వామి పొదస్సుమాను కష్టపడుతుంటావు అంటూ స్వామి కష్టాన్ని గురించి ఆలోచిస్తుంటారు. అది కదా నిజమైన ప్రేమ కదండి. ప్రేమ అంటే ఎంతకి తీసుకోవటం, మనమే బాగా స్వార్థంగా ఉండేసి ఊరికే ఇహి అని నవ్వుతే అది ప్రేమ కాదు. త్యాగం చెయ్యటమే ప్రేమ కదా. మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళ కోసం ఏమైనా వదులుకోవటానికి మనం సిద్ధంగా ఉంటాం.
అది ప్రేమ. ఆ ఉమ్, వదులుకోవటం అనేది, అడ్జస్ట్మెంట్ అనేది లేదు అని అంటే అర్థం నీకు అక్కడ ప్రేమ లేదు అని అర్థం. అది భగవంతుడి విషయమే కావచ్చు, భార్యాభర్తల విషయమే కావచ్చు, ఎవరిదైనా. స్నేహితుల విషయమే కావచ్చు, ఎవరైనా కూడా ప్రేమకుండే లక్షణమే త్యాగం. ఉమ్, సో ఆయన ఎలా చెప్పేవాళ్ళంటే, స్వామి నువ్వు కష్టపడుతున్నావు స్వామి, మేము మా కళ్ళు మంచివి కాదు స్వామి, నువ్వు చల్లగుండాలి, నువ్వు చల్లగుండాలి అని అని భావించేటటువంటి గొప్ప మనసు. ఉమ్, భక్తుడు అంటే అలా ఉండాలి. భగవంతుడి గురించి ఆలోచించాలి, మన గురించి ఆలోచించుకోవడం కాదు భక్తుడు అంటే. ఉమ్, అలాంటి విష్ణు చిత్తుల వారు ఒకనాడు తులసి వనాన్ని, తులసి మొక్కల కోసం పాదులు చేస్తుంటుంటే, మరి రోజు చూసే అదే తులసి వనం. ఆయన అవును. ఇంటి ఆ ఆ, మొదల్లోనే ఉన్నది అదంతా కూడా, ఇంటి ఎదురుగానే ఉంది అదంతా కూడా. ఉమ్, కానీ ఆ రోజు ఒక చిన్న పాప కనిపించిందనమాట ఆ తులసి తోటలో. ఉమ్, అందుకే మన పెద్దలు చమత్కారంగా చెప్తుంటారు, ఎలాగైతే సీతమ్మ తల్లి జనక మహారాజు నాగలు పెట్టి తవ్వుతుంటుంటే ఆవిడ కనిపించింది అని అన్నారు, ఉమ్, అలాగా ఈ విష్ణు చిత్తుల వారికి ఈ ఆండాళ్ళ తల్లి దొరికింది. ఉమ్. అయితే మా సీతమ్మ కంటే కూడా మా ఆండాళ్ళే చాలా గ్రేట్ అంటుంటారు. ఎందుకంటే ఆయన వ్యవసాయం కోసం చేసేటటువంటి భూమిలో దొరికింది సీతమ్మ. ఉమ్, ఈవిడ తులసి వనంలోనే పుట్టేసింది, తులసి వనంలోనే దొరికేసింది. ఉమ్, అంటే ఏంటి? తులసి వనము అంటే ఏంటి? పరమాత్మకి తప్ప ఇంక ఎవరికి కూడా మనం ఉపయోగించం తులసిని. అవును. పుష్పాలు ఎలాగైనా ఉపయోగిస్తాం, కానీ తులసి మాత్రం స్వామికి. కేవలం భగవంతుడి పాదాలకే మనం సమర్పిస్తుంటాం కదా. ఉమ్, అలాంటి తులసి వనంలో, అంటే ఆవిడ యొక్క పుట్టుకనే నేను పరమాత్మకి తప్ప ఇతరులకు చెందిన దానిని కాదు అని చెప్పేసినట్లు అయిపోయింది లోకానికి. ఉమ్, అలా దొరికిన ఆ శిశువుని ఆయన పరమాత్మ ప్రసాదంగా భావించి అల్లారు ముద్దుగా పెంచుతారు. అప్పుడు ఆయన చూసి ఆయన అంటారు, ఎప్పుడైతే పరమాత్మనే కోరుకుంటుంది, పరమాత్మ కూడా ఆయన్నే కోరుకుంటున్నారు అని అర్థమైందో ఆయనకి, ఆండాల్ అని అంటారు, అని ఉమ్, పిలుస్తారు. అంటే కాపాడడానికి వచ్చిన ఓ ఉమ్, బాలిక అని అర్థం అన్నమాట. ఉమ్, అంటే ఓ అమ్మా అని అన్నమాట. అంటే కాపాడటానికి వచ్చిన వారు అని అర్థం అన్నమాట ఆండాల్ అనే శబ్దానికి. ఉమ్, ఆమె పుట్టినప్పుడు గానీ మొదట అంతా కూడా ఆయన ఏం పేరు పెట్టారంటే గోదా, గోదా, కోదై ఇలాగంటారు. ఉమ్. 2 పేర్లు. కోదై అంటే ఏంటి? మాలిక. ఆయనకి అదే కదా ధ్యాస. అవును. పొద్దస్తమానం పూలు మాలలు కట్టడం, సమర్పించడం, పూలమాలలు. మాలలు కట్టడం, సమర్పించడం. ఉమ్, కనుక ఆ దొరికిన ఆ పాపకి కూడా కోదై. అదే తమిళంలో కా, గా ఒకటే అన్నమాట. అందుకని గోదా అని కూడా పిలుస్తాం. గోదా, కోదై 2 ఆవిడకి పుట్టుకతో ఉన్న పేర్లు. ఉమ్, తర్వాత ఆవిడ యొక్క గుణం అర్థమైన తర్వాత ఆవిడ మామూలు బాలిక కాదు, మనల్ని కాపాడడానికి వచ్చినటువంటి బాలిక అని అర్థమయ్యాక ఆండాళ్ అని చెప్తారు. ఈ ఆండాళ్ చరిత్రనే కృష్ణదేవరాయలు వారు, శ్రీకృష్ణదేవరాయలు వారు ఆముక్త మాల్యద అనేటటువంటి ఆ గ్రంథం మొత్తం కూడా ఈ అమ్మవారి యొక్క చరిత్రనే వారు చెప్పారనమాట. ఉమ్. నిజమే. అది ఆండాళ్ పేరు వెనక. ఉమ్, అందుకనే మనకి ఎక్కువగా తెలీదు. కానీ ఇప్పుడు కూడా వైష్ణవ ఆలయాలలో అన్నిటిల్లో కూడా పక్కన ఆండాళ్ సన్నిధి, లేకపోతే గోదా సన్నిధి, ఆ, ఆ ఆ గోదాదేవి అని రాసేసి ఉంటుంది, మనం చూడొచ్చు. ఉమ్, అంటే మనం చెప్పుకోవచ్చు భూదేవి అంశ, భూదేవి అంశగా అమ్మవారు అవతరించారు. ఉమ్. నిజంగా ఒక సందేహంగా ఉండిపోయింది, ఆండాళ్ళ అమ్మవారన్నా గోదా అమ్మవారన్నా ఒకటేనా అంటే మీ మాటల్లో అది మాకు అవగతమైంది. ఏమిటంటే ఇద్దరు ఒకటే అని, అమ్మవారిని ఈ విధంగా పిలిచేవారు. అయితే ముఖ్యంగా తెలుసుకోవాలనుకున్నది అమ్మవారి రూప లావణ్యం గురించి. అసలు ఎంత అద్భుతంగా ఉంటారో, అలంకరణకి పెట్టింది పేరు అన్నట్టుగా అపురూప సౌందర్యవతి అమ్మవారు. చాలా అలంకార విశేషమైన ప్రియ అలంకరణ. విష్ణువు కదా, ఆయనకి అలంకారం అంటే ఇష్టం అని తండ్రి గారు అనగానే చక్కగా అలంకరించారు. ఆ, అంటే అది మనకు కావాల్సింది. అంటే భగవంతుడికి ఏమి ఇష్టమో మనం అలా అయిపోవాలన్నమాట. నువ్వు సాత్వికంగా ఉండు, స్వామికి అది ఇష్టం కదా, నేను సాత్వికంగా వెళ్ళిపోతా. నువ్వు మృదువుగా మాట్లాడు, స్వామికి అది ఇష్టం కదా, నేను మాట్లాడతా. చక్కగా చూడండి మన దేవి దేవతలు ఎంత బాగుంటారు, అలంకారం గాని ఎంత శోభగా ఉంటారు. స్వామికి అలా ఇష్టం కదా, మనం అలా ఉండిపోదాం. అది అసలైన భక్తుల లక్షణం. ఇక ఆండాళ్ తల్లి అయితే అసలు ఇంకా పరాకాష్ట. అద్భుతంగా ఉంటారమ్మా. అంటే ఆ శిఖ ఎలా అయితే ఉంటుందో, ముడి ఆ, అంటారా, ఎలా అంటారు అమ్మవారి కేశాలంకరణ ముడి, ముడి, అద్భుతం. ముడి. ముడి
ఆ! ముడి వేసుకుంటారు. అది ఏంటంటే ఆండాళ్ళ తల్లికి ఒకటి, మధుర మీనాక్షి అమ్మవారిది ఒకటి మనం ప్రత్యేకంగా చూస్తుంటాం. ఆ మూడి కొప్పు హ్మ్. కదా! ఆ కొప్పిలా పెట్టేసి దానికి ఇలాగ పెట్టి కాస్త హ్యాంగింగ్స్ వేలాడుతున్నట్టుగా ఉంటుంది. ఉంటుంది. అవును. అదేంటంటే ఆహ్, తమిళనాడులోని ఆ ప్రాంతాలలో కొద్దిగా గ్రామీణ ప్రాంతాలలో అట్లాగా ఒక సాంప్రదాయకమైనటువంటి అలంకరణలో భాగంగా కొప్పు ఉండేదనమాట. పక్క హ్మ్. కొప్పు, వెనక కొప్పు గాదు. హ్మ్. ఆ! వెనక కొప్పు పక్క కొప్పు. రెగ్యులర్ రొటీన్. పక్క కొప్పు ఫ్యాషన్ అన్నమాట. సో, అందుకని అంటే ఆయా మనం ఏదైనా గూడా ఆ ప్రాంతం, ఆ కాలము దానికి అనుగుణంగా జూస్తాం గదా! హ్మ్. ఆహ్, కాబట్టి ఆ ప్రాంతంలో, ఆ కాలంలో ఆహ్, ఆహ్, ఆ సమయంలో అలాగా పక్క కొప్పు చాలా ఫ్యాషన్ అన్నమాట. మన ఎవరన్నా ఇష్టమైన వాళ్ళని కలవడానికి వెళ్ళేటప్పుడు అట్లా మంచిగా తయారై వెళ్తున్నట్టుగా మరి ఆండాళ్ళ తల్లి అలా ఎప్పుడు స్వామి ఎప్పుడు చూస్తాడో చక్కగా కుప్పు పెట్టుకొని రెడీగా ఉండేదన్నమాట. హ్మ్. అలా. అలాగే అమ్మవారి అలంకరణలో భాగంగా వారు పట్టుకున్నటువంటి చిలక భలే ముద్దుగా హ్మ్. ఉంటుంది. వారు నుంచున్నటువంటి భంగిమ చాలా ఆ! సౌందర్యంగా కనిపిస్తుంది. చిలకని ఎందుకు కరెక్ట్. అమ్మవారు పట్టుకుంటారు? ఈ చిలక ఉండడానికి అర్థం ఏంటంటే, ఇది నిజ జీవితంలో ఆండాళ్ళ తల్లి పట్టుకున్నట్లుగా మనకి గ్రంథాలలో అక్కడెక్కడ అలా కనిపించదు. అంటే ఆవిడ అలంకరణలో భాగంగా చిలకను పట్టుకొని ఎప్పుడు తిరుగుతున్నట్టుగా, ఆడుతున్నట్టుగా అలా లేదు. హ్మ్. కానీ ఆండాళ్ళ తల్లి చెప్పినటువంటి నాచియార్ తిరుముడి అనేటువంటి మరొక గ్రంథం, అలాగే తిరుప్పావి ఈ 2 కూడా తన నోటి నుండి వచ్చినటువంటి గ్రంథాలు కదా! హ్మ్. ఎలాగైతే శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడో అలాగా. హ్మ్. అలాగా ఈమె చిలకతో మాట్లాడుతూ, చిలకతో రాయబారం పెడుతున్నట్టుగా అంటే సిగ్గేసి స్వామితో మాట్లాడడానికి హుహు. ఆహ్, ఆ చిలకకి చెప్పి, "నువ్వు అలా చెప్పరాదే ఆయనకి" అట్లాగా అన్నట్టుగా. అంటే దాంతోటి కమ్యూనికేట్ చేస్తుందన్నమాట త్రూ. అలాగే హ్మ్. తన బాధ చెప్పుకోవటం, తన సంతోషం చెప్పుకోవటానికి మనం ఎలాగైతే పెట్స్ తోటి మనం చేస్తుంటాము, ముద్దు చేస్తుంటాం, గారాబం చేస్తుంటాము. హ్మ్. అట్లాగా ఆ చిలుకతోటి "నువ్వు కాస్త అలా ఎగిరి నందకులం దాకా, నందగోకులం దాకా ఎళ్లి ఈ మాట చెప్పురాదు కాస్త. సరే నువ్వు ఒకసారి పలుకమ్మ కృష్ణ కృష్ణ" అను. అట్లాగా తన సమయమంతా గూడా ఆ చిలకతోటే ఒక సాన్నిహిత్యంతోటి తను మాట్లాడుతున్నట్టుగా ఆ పాసురాలలో ఉంటుందన్నమాట. హ్మ్. అందుకని ఇంకా సింబాలిక్‌గా అమ్మవారి విగ్రహం ఉన్న చోటల్లో గూడా ఆ చిలకని చిలకను గూడా చూస్తాం. హ్మ్. కానీ పెద్ద సందేహం ఏంటంటేనమ్మా, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఎన్నో గ్రంథాలు మనం చూస్తాము. విశేషంగా తిరుప్పావేకి ఇంత ఆదరణ రావటం, ఎంతో వైశిష్ట్యం ఉండటం కారణం ఏంటి అసలు? ఎందుకింత ప్రాధాన్యత ఉందంటారు? చాలా కారణాలున్నాయి. ఒకటి దాని యొక్క వైభవం, విలువ. வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் అయైందుమైందు మర్యాద మానిడరై వయ్యం సుమప్పదం వంబు అని అంటారు. అంటే వేదమనైతుక్కుం విత్తాగు. వేదమంతా కూడా ఎంతో పెద్దది కదా! శాఖోపశాఖలుగా ఉండేటటువంటి వేదమంతా కూడా ఒక విత్తనం రూపంలో ఉంటే, ఒక పెద్ద వృక్షం కూడా ఒక చిన్న విత్తనంలో ఎలాగైతే దాగి ఉంటుందో మరొక రూపంలో, అలాగా అనేక శాఖోపశాఖలుగా అనంతములుగా ఉన్నటువంటి వేదములన్నీ కూడా చిన్న తిరుప్పావైలో బీజ రూపంలో ఉన్నంత డెప్త్ ఉందన్నమాట దీనిలోని అర్థం. అంటే వేదమే ఇది సాక్షాత్తుగా, కానీ సులభంగా 30 పాసురాల్లో. హ్మ్. కాబట్టి దాని వైభవం అది ఒకటి. అలాగే 2 అమ్మనే చెప్పింది సాక్షాత్తుగా. హ్మ్. ఇప్పుడు భారతం ఉంది. వ్యాస భగవానుల వారు చెప్పారు. ర శ్రీమద్ రామాయణం ఉంది. వాల్మీకి మహర్షి చెప్పారు. అలాగా. కానీ శ్రీమద్ భగవద్గీత ఉంది. సాక్షాత్తు పరమాత్మనే చెప్పేసాడు. అంతే. అలాగా అమ్మ చెప్పేసిందిది. అమ్మ సాక్షాత్తుగా తన నోటి నుండి తాను కూడా వ్రతంలాగా ఆచరించి హ్మ్. ఆ! మనకి చెప్పిందనమాట. అది అమ్మనే సాక్షాత్తుగా చెప్పింది. అదొక కారణం. ఇంకొకటి 3 అమ్మ ప్రతిజ్ఞ చేసింది. ఇందులోని చివరి పాసురంలో వంగక్కడలు కడైంద మాధవనే కేశవనే అనేటటువంటి పాసురంలో చివరి పాసురంలో హ్మ్. నేను చెప్తున్నా. నేనేం పొందానో మీరందరూ కూడా అదే పొందుతారు. నేను చెప్తున్నా అంటూ చాలా ఒక గట్టి ప్రతిజ్ఞ లాగన్నమాట. ఈ హ్మ్. వ్రతాన్ని చెయ్యండి. నేను చేసిందే మీరు పొందుతారు అని ఆండాళ్ళ తల్లి ఒక ప్రతిజ్ఞ చెప్పిందనమాట. హ్మ్. ఇదొక కారణం. ఇంకొక కారణం కూడా ఎప్పుడన్నా నాన్న మాట కంటే అమ్మ మాట బావుంటుంది.
అవును. అమ్మ సున్నితంగా, మృదువుగా మనం ఎలా చెప్తే మనం వింటామో అలా చెప్పగలుగుతుంది అమ్మ. హ్మ్. నాన్న జస్ట్ ఆర్డర్ పాస్ చేసినట్టు మాట్లాడతారు. కానీ అమ్మ మృదువుగా మన భాషలో చెప్తుందనమాట. అందుకని స్పిరిట్. ఈవిడ అమ్మ. ఆయన హ్మ్. భగవద్గీత చెప్పిన ఆయన నాన్న. కాబట్టి అమ్మ మాటని మనం ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి అలాగే ఇన్ని అనేక కారణాలతోటి మనం తిరుప్పావైని మిగిలిన అనేక ప్రబంధాల కంటే కూడా తమిళంలో ఉండేటటువంటి శ్రీ వైష్ణవ ప్రబంధాల కంటే కూడా ఎక్కువ ప్రియారిటీ దీనికోసం అన్నమాట. ఇవ్వటం జరిగింది. నిజంగా చాలా విశేషంగా ఉంటుంది. అయితే ఇంకొక మాటమ్మా, ధనుర్మాస వ్రతం అని ఆచరిస్తారు కదా! అంటే వ్రతాన్ని ఎలా చేయాలి? రోజుకొక పాశురం చదవటం ఇలానా? లేకపోతే వీటికి ప్రత్యేక విధానం అంటూ ఏమన్నా ఉంటుందా? అంటే పెద్దగా కండిషన్స్ లేవు. అదే ఈ వ్రతం యొక్క గొప్ప విషయం. హ్మ్. చాలా చాలా లిమిటెడ్‌గా ఉన్నాయన్నమాట కండిషన్స్ ఏవే చేయాలో. అందులో ప్రధానంగా ధనుర్మాసం కంటే ముందు రోజు ఏ రోజైతే ధను సంక్రమణం ప్రవేశిస్తుందో అంటే మనకి డిసెంబర్ 16వ తారీఖు అన్నమాట హ్మ్. వచ్చేది ఇంగ్లీష్ డేట్స్‌లో. కాబట్టి 15వ తారీఖు ఏం చేసుకుంటామంటే అన్ని అభిషేకం చేసుకుంటాం. అన్ని మన దగ్గర ఉండేటటువంటి విగ్రహాలన్నిటికి కూడా అభిషేకం చేసుకుంటాము. దీక్షా వస్త్రాలు అమ్మవారికి, స్వామివారికి అందరికీ గూడా సమర్పిస్తాం. హ్మ్. దీక్షా వస్త్రాలు మామూలుగా మిగిలిన అన్ని వ్రతాలలో మనం కట్టుకుంటుంటాం. ఆ! మనం గూడా కట్టుకోవడం మంచి విషయమే. కానీ ఇక్కడ పరమాత్మకి, అమ్మవారికి గూడా తెల్లటి వస్త్రాలని పసుపులో మంచిగా ముంచి, హ్మ్. తీసి ఆరబెట్టేసి, ఆ పచ్చటి వస్త్రాలను కట్టటం అన్నమాట. ఓహ్! డైరెక్ట్‌గా పసుపుది కొనకుండా తెల్లటి వస్త్రాన్ని పసుపులో ముంచి తీసి కట్టాలి. ఆరబెట్టేసి, తర్వాత వాటిని అంటే దీక్ష. పరమాత్మని పొందటానికి దీక్ష అన్నమాట. హ్మ్. మన దగ్గర రాముల వారి పరివారం ఉంటే సీతమ్మ వారిని ఆండాలుగా భావించొచ్చు మనం. హ్మ్. లేదు ఆండాలు కృష్ణుడు ఉంటే అలాగ కూడా చేయొచ్చు. అమ్మవారు. మనకి ఎప్పుడు నేను ఆశ్రమంలో మొట్టమొదట ఉన్నప్పటి నుంచి గూడా అప్పుడు శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారు, అలాగే మరింగంటి శ్రీరంగాచార్య స్వామి వారు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఇట్లా వీళ్ళందరూ పెద్దలందరి యొక్క సమక్షంలో మేము ఆశ్రమంలో అధ్యయనం చేయటం జరిగింది. హ్మ్. ఆ సమయం నుంచి కూడా స్వామివారు మేము అందరం కూర్చొని వస్త్రాలు కట్టేవాళ్ళం అన్నమాట. ఓహ్! సో అలాగా ఆ దీక్షా వస్త్రాల్ని కట్టడం, ఆ హ్మ్. మాసమంతా కూడా ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే తెల్లవారుజామున దిస్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ రూల్ ఇన్ ధనుర్మాసం. హ్మ్. తెల్లవారుజామున అంటే సూర్యోదయానికంటే ముందే ఇంట్లో తిరువారాధన అంటే పూజ పూర్తయిపోవాలి. హ్మ్. మంచిగా వేడి వేడి పొంగళ్ళు నెయ్యిలేసి, జీడిపప్పులేసి, కిస్మిస్‌లేసి, పిస్తాలేసి, ఆల్మండ్స్ ఏసి మంచి మంచి ప్రసాదాలు ప్రత్యేకం అన్నమాట. హ్మ్. మా ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మగారు ధనుర్మాసం చేసినప్పుడు పిల్లలందరూ ఆ వీధిలో పిల్లలందరూ రావడం, వాళ్ళందరిని క్యూలో నిలబెట్టడం. పొద్దున్నే ఆ చలి ఎక్కడికి పోయేదో తెలీదు. వాళ్ళందరిని లైన్‌లో నిలబెట్టేసి అందరికి ప్రసాదాలు పెట్టడం. మా హ్మ్. దాంతో చాలా బిజీగా ఏదో నాయకత్వం బావుంటుంది. వచ్చేసినట్టు లీడర్ అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయేవాళ్ళం అన్నమాట. హ్మ్. సో, అలాగా ద తెల్లవారుజామునే పూజ ముగించేయడం, హ్మ్. అలాగే ప్రసాదాలు చేయటం, అలాగే పుష్ప కైంకర్యం. పామాల, పూమాల అంటారు తిరుప్పావై. అంటే పాటల మాల, పువ్వుల మాల. హుహు. పాటల మాల ఏంటి 30 పాసురాలు. హ్మ్. పువ్వుల మాల ఏంటి అనేక రకాల పుష్పాలు, తులసి దళాలు. హ్మ్. పుష్పాలను ఏరి కోరి ఎంత అవకాశం ఉంటే అంత మీరే మాలలు కట్టండి. హ్మ్. రెడీమేడ్ మాలలు తెచ్చి వెయ్యొద్దు. పుష్పాలు ఇంకా వీలైతే మీ తోటలోవి ఎన్ని పూలున్నా, కొన్ని పూలున్నా కూడా మీ తోటలో పూలు శ్రేష్టం. బయటవి కాదు. కాబట్టి ఇంకా అవకాశం లేని వాళ్ళు ఎలా చేస్తారో అలాగా అది వేరే విషయం. హ్మ్. కానీ ఉన్నవాళ్ళు. మనమే మాల కట్టి సమర్పించటం ఒకటి. అలాగే ఇంకా కొంతమంది బాగా స్ట్రిక్ట్‌గా చేద్దాము ఈ వ్రతం అనుకునే వాళ్ళు రెండవ పాశ్రంలో అండా చెప్తుంది. నేను భోగాలు నెయ్యి తాగను, పాలు తాగను, అలంకరించుకోను. నువ్వు దొరికేదాకా నేను ఇలాగే ఉంటాను అని స్ట్రైక్ చేస్తుందన్నమాట రెండో పాశ్రంలో ఆండాళ్ హ్మ్. తల్లి. సో ఇంకా అంటే యాక్చువల్‌గా అది వ్రత నియమాల్లో ఏం లేదు కానీ కొంతమంది ఇష్టంతోటి వాలంటరీగా మేము గూడా నెయ్యి, పాలు మానేస్తాం. మేము గూడా కాటుక పెట్టుకోం. మేము గూడా పూలు పెట్టుకోం. మేము గూడా ఇలాగే ఉంటాం. దీక్షావస్తులు పెట్టిన ఆయన దిగొచ్చేదాకా అంతే ఆయన్ని దింపేయాల్సిందే. ఆయన రావాల్సిందే అని కొంతమంది భక్తులు అలా గూడా ఉంటారు. చేస్తుంటారు. అది కూడా అప్రిషియబుల్. సో, ఇవన్నమాట మెయిన్‌గా మళ్ళా పాసురాన్ని చదవటం. ఏ రోజు పాసురాన్ని ఆ రోజు. ఒకటో రోజు పాసురం తోటి హారతి ఒకటో రోజు ఇస్తాం. హ్మ్. మిగతా 30 పాసురాలు సేవిస్తాం హ్మ్. ప్రతిరోజు. కానీ ఒకటవ పాసురం తోటి ఒకటవ రోజు హారతి. రెండవ రోజు రెండవ పాశురంతో హారతి.
మూడవ రోజు మూడవ పాశురంతో హారతి. ఇప్పుడు 1, 3, 16, 18, 24, 29, 30 ఇవన్నీ కూడా విశేష పాసురాలు అంటారు. అంటే 2 సార్లు చదవాలి. సో ఆ హారతి ఇచ్చేటప్పుడు ఈ పాసురాల్ని, అంటే ఆ పాసురం ముందుగా ఒక స్టార్ మార్క్ ఉంటుంది మనకి బుక్స్ లో, దాన్ని 2 సార్లు సేవిస్తూ మనం హారతి ఇవ్వాలన్నమాట. దట్స్ అంతే. లాస్ట్ కళ్యాణం గోదా అమ్మవారి కళ్యాణం చాలా భోగి రోజు simple. చేస్తారు కదమ్మా. ఎగ్జాక్ట్. ఎందుకంటే ఆవిడ స్వామిని పొందినటువంటి ఆ సందర్భంగా మనం కూడా భోగి రోజు చేస్తాం. భోగం కదా, భోగి అంటే భోగం. భోగం అంటే ఏంటి? పరమాత్మ పొందడం. ఇలా ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి ముగించాలన్నమాట. కానీ ఇవి ప్రధానంగా ఉండేటువంటి సందేహాలమ్మా, చాలా చక్కగా వివరించారు. చాలామంది ఏంటంటే తమిళం రాక లేకపోతే అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. తెలుగు అనువాదాలు కూడా చాలా వచ్చాయి. ఇందులో భాగంగా ఎక్కువ మంది మీరు చెప్పినటువంటి ఆ పాశురం విని అలా పఠించి అలా నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. ఇది కూడా చాలా మందికి ఉన్న సందేహం గీతాంజలి గారు. ఎందుకు మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు ట్రాన్స్లేషన్స్ చదవచ్చు కదా, ఎందుకు ఈ తిప్పలు పడుకుంటూ తమిళ పాస్టర్? ఇది కూడా పాపం చాలా మంది అడుగుతుంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, తెలుగులో మనం అర్థాన్ని అనుభవించడానికి బానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఒక శబ్దం యొక్క శక్తి మూల భాషలోనే ఉంటుంది. ఆండాల్ తల్లి తన నోటి నుండి ఫీల్ అయ్యి తను అనుభవించి చెప్పిన ఒక్కొక్క పదం ఏదైతే ఉందో అదే పదాన్ని మనం పలకటంలోనే ఉంటుంది దాని యొక్క సమర్థత, అలాగే దాని యొక్క ఫలితం. రైట్? అర్థం తెలుసుకోవడానికి తెలుగులో ఓకే, కానీ పాసురాన్ని సేవించేటప్పుడు తమిళంలోనే. ఎందుకంటే అమ్మ అలా చెప్పింది కాబట్టి. అమ్మ సంస్కృతంలో చెప్పుంటే ఆండాల్ తల్లి అలాగే సంస్కృతంలో చదివేవాళ్ళం. అంతే కదా. ఇప్పుడు భగవద్గీత వ్యాసుల వారు చెప్పారు, శ్రీకృష్ణుడు ఏ పదం చెప్పాడో అదే పదం, అదే వ్యుత్పత్తి, అదే సంధి, అదే సమాసం, అదే ఛందస్సు తోటి మనం పలికితే అదే శక్తి జనరేట్ చేస్తుంది కదా ఫలితాన్ని. అలాగా ఆండాల్ తల్లి. నాకు కూడా అసలు మొదట అర్థం కదా. నాకు మన ఉడిపి పెజావర పీఠాధిపతుల వారు నాకు తిరుప్పావై కోకిల అనే బిరుదును ఇచ్చారనమాట, ఉడిపి పీఠాధిపతుల వారు. సో నాకు తర్వాత అసలు ఎన్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైన బిరుదులు, ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ ఏవి ఇచ్చినా కూడా అసలు అది తెలియదు నాకే. వారి సంకల్పం యొక్క ఇదో మరి నాకున్నటువంటి ఆ తెలియని ప్రేమ. ఎందుకంటే నేను తిరుప్పావై నా 8వ ఏట నేర్చుకున్నా. మా అమ్మగారు నేర్పించారు. 8వ ఏట నాకు తిరుప్పావై వచ్చనమాట. సో అలాగా ఒకటి మనకి కొన్ని మన పుట్టుక, మన సమయం, మన ఎఫర్ట్స్ ఒకటి లిఖించబడి ఉంటాయి అంటారు కదా, అలాగనేమో అనుకుంటా నేను. అంటే అది తెలియకుండా భగవంతుడు ఎన్నుకున్నాడేమో అనిపిస్తుంది. లేకపోతే ఉడిపి పీఠాధిపతులు అంతటి వారు అసలు ఎందుకు ఇచ్చారు ఈ బిరుదు నాకే తెలియదు. కానీ నా ప్రవచనానికి హిందూపూర్ లో వారు అటెండ్ అవ్వడం, వచ్చేసి వారు ఆ బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట. తిరుప్పావై నేర్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి విషయం అర్థమయ్యి ఒకసారి అమెరికాలో షార్లెట్టేలో ఒక భక్తుల ఇంటికి వెళ్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో నాతోనే నేర్చుకోవాలని వాళ్ళకి అలా ప్రేమ ఉందమ్మా, మీరు ఇప్పుడు మా సిటీకి వచ్చారు, మాకు నేర్పాలి, మీతోటే నేర్చుకోవాలని మా లైఫ్ ఏం లాగా ఉంది తిరుప్పావై విషయంలో అని అనేసరికి, సరే అమ్ము ఏంటి ఇలా ఉందా, నేను ఇంత ఆలోచించలేదు, మనకేదో చిన్నప్పుడు వచ్చేసింది కదా అని అందరికీ అలాగే సులభం అనుకున్నాము అని. అప్పుడు వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టేసి వాళ్ళకి నేర్పేటప్పుడు దాన్ని తీసి యూట్యూబ్ లో పెడితే మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ వ్యూస్ దానికి, తిరుప్పావై నేర్చుకోవడానికి. లర్న్ తిరుప్పావై అని మన శ్రీ సేవ ఫౌండేషన్ అనే మన యూట్యూబ్ ఛానల్లో ఇవి పెట్టానన్నమాట, నేర్పడం అనేటటువంటిది. ఎంత బాగా అందరూ నేర్చుకున్నారు అంటే ఐ కాంట్ ఇమాజిన్. సో అది ఆండాల్ తల్లి అనుగ్రహం. మనందరం కూడా ఇంకా అసలు సుమన్ టీవీ యొక్క మైలేజ్ కానీ ఆ ప్రేక్షకులు కానీ చాలా వైడ్ గా ఖండాంతరాలను దాటి ఉన్నది కాబట్టి ఆండాల్ తల్లి వైభవం ఇలాగా అందరికీ రీచ్ అయ్యి ఈసారి బిలియన్స్ ఆఫ్ ద పీపుల్ నేర్చుకోవాలని, దీన్ని పాటించాలని మీ ద్వారా అందులో మీ భక్తి ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా నేను బాగా చూశాను. సో ఇది ఒక సూక్ష్మ మార్గంలో మోక్షాన్ని అందించేటటువంటిది.
అదే ఆండాళ్ తల్లి చెప్తుంది. ఎవరు చేయాలి ఈ వ్రతం అంటే, భూలోకంలో ఎవరైతే సుఖంగా ఉండాలనుకుంటారో వాళ్ళందరూ చేయండి అంటుంది. మగవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళు చేయాలి, ముసలోళ్ళు చేయాలి, పిల్లలు చేయాలి. నో, మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటున్నారా భూమి మీద? ఎస్, ఫాలో దిస్ వ్రతం అంటుందన్నమాట ఆండాళ్ తల్లి. కాబట్టి మనందరం కూడా ఈ వ్రతాన్ని చేసి దీని యొక్క అద్భుతమైనటువంటి ఆనంద ఫలాలను మనం అందుకోవాలి అని కోరుకుంటూ, ఆండాళ్ తిరువడిగలే శరణం. శరణం. ఇది ఒక తిరుప్పావై వ్రతంలో ఒక గుడ్ స్లోగన్ అన్నమాట. సో అందుకని అది కూడా వినిపించాను అన్నమాట ఇప్పుడు. సో మనం ఈ పదంతో మనం ప్రారంభించాలి, ఈ పదంతో ముగించాలి వ్రతాన్ని ప్రతిరోజు. ఓ, తప్పకుండా అమ్మ, ఇదొకటి నేర్చుకున్నాం ఈ విషయం. అండ్ అలాగే మరొక ముఖ్య విషయం మిమ్మల్ని అడగాలనుకున్నది ఏమిటి అని అంటే, మరి ఈ 30 పాశురాలు మీరు మాకు తెలియచేస్తారా? వీడియోల పరంగానే ప్రేక్షకులకి అందిద్దాము ఒక్కొక్క పాశురం విధంగా. అలాగే మీరు ఎలాగో వర్ణిస్తారు కాబట్టి వాటి గురించి మరి మీ అనుమతితో వాటిని కూడా ప్రారంభిద్దాము. ఈ మాధ్యమంలో చేయొచ్చు అంటే తప్పకుండా చేద్దాము. తప్పకుండా అమ్మ. కానీ ఇప్పటివరకు అయితే ఇది ఒక ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లాగా మనం అందించాము. అసలు ఏమిటి, ఎవరెవరు చేయాలి, ఎలా ఉంటుంది, ఎందుకు మనం పఠించాలి, పొందేటువంటి అనుభూతి ఏమిటి అనేది చాలా చక్కగా వివరించారమ్మా. చాలా సంతోషం. మీరు ఇంత దూర ప్రాంతంలో ఉన్నా కూడా మాకు అందుబాటులోకి వచ్చారు, మీ సమయాన్ని వెచ్చించారు. శాంపుల్ అన్నమాట, ఇది ఎపటైజర్ అన్నమాట. అంతే, ట్రైలర్. కొద్దిగా టేస్ట్ చేస్తే అబ్బా అమ్మ మనం కూడా చేయాలి అనిపిస్తుంది. మీరు అలాగే కుతూహలం పెంచేశారు ముందే ఇచ్చేసి. కానీ చాలా సంతోషం అమ్మ. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ ని ముగిస్తున్నాము. నమస్కారం.